యవనస్తుడిని ఆ వారం క్రితం కలిసినప్పుడు చెప్పాడు, సార్ మా నాన్నగారు కరెక్ట్గా వారం రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో చనిపోయారండి. చాలా బాధ అనిపించింది. ఒక్కసారిగా ఆయన చనిపోయిన తర్వాత మా తల్లిగారికి, మా అన్నకి, నాకు ఏమి చేయాలో కూడా మాకు తోచలేదు. మా యొక్క కుటుంబం అంధకారం అయిపోయింది. మా జీవితాలు ఎటు మరి ఏం చదవాలో కూడా మాకు ఒక గైడెన్స్ కానీ ఒక డైరెక్షన్ కానీ లేదు. తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఎవరికైతే అప్పులు ఇచ్చాడో అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకోలేదని చెప్తూ ఉన్నారు. మా తండ్రి ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో వాళ్ళు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారండి. అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఆ కాగితాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. ఎందుకంటే ఇది బైక్ యాక్సిడెంట్ కదా, ఎవరికి చెప్పడు. ఆ కాగితాలన్నీ పోయినాయి. ఇట్లా ఆర్థికంగా చితికిపోయాం, మానసికంగా చితికిపోయాం. మా యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. మా యొక్క కళలు చితికిపోయినాయి. మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది అని ఆ యవనస్తుడు, ఒక 16-17 సంవత్సరాల యవనస్తుడు చెబుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ 16-17 సంవత్సరాల నుంచి వారు 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడిసిన్కి వెళ్ళాలా, లేకపోతే మరి ఆర్ట్స్కి వెళ్ళాలా, లేకపోతే ఏదన్నా మరి ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా చేయాలా, ఇవన్నీ కూడా తండ్రి గైడెన్స్తో పాటుగా ఈ ఆర్థిక సపోర్టు ఎప్పుడైతే డబ్బులు మరి వచ్చేది ఉండదో ఒక్కసారిగా జీవితాలు తారుమారైపోతాయి. సమాజం వారిని పట్టించుకోదు. తల్లికేమో లోకం గురించి అంత పెద్ద తెలియదు, భర్త మీద అంతగా ఆధారపడే పరిస్థితి. ఒక్కసారిగా డబ్బులు అన్నీ వచ్చాయన్నీ ఆగిపోయినాయి. మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు మాత్రమే ఇంటికి వచ్చి నిలబడ్డారు. అప్పులు ఇచ్చిన వాళ్ళే ఇంటికి వచ్చి నిలబడ్డారు. కానీ అప్పులు తీసుకున్న వాళ్ళు తండ్రి నుంచి అందరూ పారిపోయారు. ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా వారు తమ జీవితంలో పడుతున్న బాధను నాకు ఆ యవనస్తుడైన పేషెంట్ నాకు చెప్పినప్పుడు, తండ్రి అనేవాడు ఒక వెన్నుముక కుటుంబానికి అనే సత్యాన్ని ఆ రోజు నేను గుర్తుకు తెచ్చుకున్నాను. ఈరోజు మనము చూడబోతున్న వాక్య భాగములో కూడా ఇదే సన్నివేశాన్ని మనము చూస్తాము. అపోస్తలుల కార్యములు 15-20వ వచనం వరకు కూడా ఈరోజు వాక్య భాగమును ధ్యానము మనము చేయబోతూ ఉన్నాం. 40 రోజుల క్రితం, అంటే ఈ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయముకును మరి యేసు ప్రభు వారి యొక్క మరణానికి, యేసు ప్రభు వారు ఆయన మరణించాడు, 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై లేచాడు. లేచిన తర్వాత 40 రోజుల పాటు శిష్యులందరితో కూడా 5 సార్లు వారిని డిఫరెంట్ లొకేషన్స్, ఒకే చోట కాకుండా 5 వేరు ప్రాంతాల్లో 5 సార్లు మరి యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందిన తరువాత శిష్యులను కలిశాడు, శిష్యులతో మాట్లాడాడు. ఆ యొక్క 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన పరలోకానికి మరలా వెళ్ళిపోయాడు. గత వారం ఆ యొక్క సన్నివేశాలను మనం చూసాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా అనెను. ఈ పేతురు గురించి మనం చూస్తే కరెక్ట్గా సుమారుగా 45 రోజుల క్రితం, 45 రోజుల క్రితం ఈ పేతురు పరిస్థితి ఏమిటి మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము అని యేసు ప్రభువు వారు పేతురు, యాకోబు, యోహానుకి ఆ యొక్క గెత్సేమనే తోటలో మరి ఆయన చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువు వారు ఇక రేపొద్దున సిలువ మ్రాను మీద ఆయన చనిపోబోతూ ఉండగా ఆ ముందు రోజు రాత్రి మరి యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో పేతురు, యోహాను, యాకోబుతో మరి పేతురుతో ఈ మాట చెప్పాడు. అయితే వారి శరీరము బలహీనము కాబట్టి వారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒకసారి వచ్చాడు యేసు ప్రభు వారు, వారిని లేపాడు, అయినా కూడా వారి నిద్రలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళి తండ్రి యొక్క మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి, ప్రభువా ఈ గిన్నెని నా నుంచి తొలగించు, నీ చిత్త ప్రకారమే జరిగినట్లుగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా మధ్యలో కొంచెం గ్యాప్ మళ్ళీ తీసుకుని యేసు ప్రభు వారు మరలా వచ్చాడు. రెండవసారి వాళ్ళని నిద్రలోంచి లేపి ప్రార్థన చేయమన్నాడు. తర్వాత మూడోసారి వచ్చిన తర్వాత మరి యేసు ప్రభు వారు అరెస్టు చేయబడటం, ఆయనను ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్ళటం, ఆ తర్వాత ఆయన యొక్క శిలువ మరణాన్ని మనం చూస్తాం. అయితే ఈ పేతురు 45 రోజుల క్రితం మరి ఈ మాటను విన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి
అయితే మరి ప్రార్థన చేయలేకపోయాడు, నిద్రలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ గెత్సెమనే తోటలో. ఆ తరువాత అదే రోజు, ఏ రోజు, ఈ రాత్రి అయిపోయిన కొన్ని గంటల తరువాత యేసు ప్రభువారిని ప్రధాన యాజకుని ఇంటి యొద్దకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆయనను కస్టడీలో ఉంచి ఆయనను ప్రశ్నలు వేస్తూ ఉన్న సమయంలో పేతురు బయట ఉండి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 57 నుంచి 62వ వచనం వరకు చదివితే అక్కడ ఈ పేతురు బయట ప్రధాన యాజకుని యొక్క ఇంటి బయట ఉండి లోపల ఏమి జరగబోతూ ఉన్నదో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న ఆడపిల్ల అక్కడ మంట వేసి ఆ మంట వెలుతురులో వాళ్ళు కూర్చుని ఉన్నారు. ప్రొద్దున్న పూట ఆ చిన్నది చూచి పేతురు వైపు చూస్తూ, అతనితో కూడా నువ్వు ఉన్నావు కదా అని పేతురు చూస్తూ ఆ చిన్న పిల్ల అడిగింది. అందుకు పేతురు, అమ్మాయి, నేను ఆ యేసును ఎరగను అని చెప్పాడు. మరి కొంతసేపటికి మరి ఒకడొచ్చాడు. అతని చూచి నీవును వారిలో ఒకడుగా ఉన్నావు అని పేతురు చెప్పినప్పుడు నేను కాదు అని రెండోసారి చెప్పాడు. 60వ వచనం, ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండేను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పునేది నాకు తెలియదు అనెను. ఇది జరిగింది ఎప్పుడు? 45 రోజుల క్రితం. ఆ గెత్సెమనే తోటలో జరిగింది ఎప్పుడు? దీనికి ముందు. ఈ 45 రోజుల క్రితం జరిగింది ఇదంతా కూడా. 45 రోజుల క్రితం పేతురు పరిస్థితి ఏమిటో తెలుసా? ఒక చిన్న పిల్ల ముందు నుంచుని మాటలాడలేని ధైర్యము, ఒక యవనస్తుడి ముందు నుంచుని మాటలాడలేని ధైర్యము, ఒక పురుషుడి ముందు నుంచుని మాటలాడలేని ధైర్యము. నేను ఆయన్ను ఎరుగను అన్నాడు. నేను ఆయన్ని వెంబడించే వాడిని కాను అన్నాడు. మీరేం చెబుతున్నారో నాకేం తెలీదు అన్నాడు. అలాంటి పేతురు 45 రోజుల తరువాత అదే పేతురు 120 మంది సహోదరుల మధ్య నుంచుని వాక్యము చెబుతూ ఉన్నాడు. అదే పేతురు యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత మా జీవితాలు ఛిద్రమైపోయినాయి, మా బ్రతుకులు నాశనం అయిపోయినాయి, మా కలల ప్రపంచం అంతా కూడా మరి చితిలోకి వెళ్ళిపోయినది, మా యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయింది అని ఆ యవనస్తుడు నాకు ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా పేతురు కూడా మన కలల ప్రపంచం నాశనం అయిపోయింది, మన భవిష్యత్ అంతా కూడా మరి ఛిద్రావస్థలోకి వెళ్ళిపోయింది అని చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 3 నుంచి 19 వచనాలు మనం చదివితే అక్కడ పేతురు మరి యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చెప్తూ ఉన్నాడు, నేను మరలా చేపలు పట్టడానికి వెళుతున్నాను అన్నాడు. ఈ పేతురు చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేయలా, శోధనని చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మీరు ఎడతెగక ప్రార్థన చేయము అన్నాడు. ఆ విషయాన్ని పేతురు మరిచాడు. ఆ మరవటాన్ని బట్టి ఆ యొక్క చిన్న పిల్లం అది నువ్వే అంటే ఆయన నిలబడలేని పరిస్థితి, ఆయన సాక్ష్యం చెప్పలేని పరిస్థితి. అలాంటి పేతురు మరి ప్రార్థన చేయలేదు కాబట్టి మరి దేవుడు ఏమన్నాడు, నిన్ను మనుష్యుని పట్టే జాలరిగా చేస్తా అన్న దేవుని మాటను ఆయన మర్చిపోయాడు. అదే పేతురు యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత తన భవిష్యత్తు అంధకారము అయిపోయిందని గ్రహించిన పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టే పనికి నేను వెళుతున్నాను అన్నప్పుడు మిగతా శిష్యులు అన్నారు, నీ పరిస్థితి ఎట్లయిపోతే మా పరిస్థితి ఏముంది అని చెప్పి వాళ్ళందరూ కూడా పేతురుతో పాటుగా అక్కడికి తిబెరయ్య అనే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై వచ్చి అక్కడ ఒడ్డు మీద కూర్చుని వారి కోసం చేపలు కాలుస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేయలేదు, ఈ శోధనలో ఓడిపోయాడు, ఆ తర్వాత నేను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తా అన్న మాటను కూడా మర్చిపోయాడు, తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఇదంతా కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, కానీ ప్రార్థన చేయలేకపోయాడు పేతురు. దాన్ని బట్టే శోధనలో ఓడిపోయాడు, దాన్ని బట్టే మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి నా యొక్క శుభవార్తను ప్రకటించమన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు, వారిని శిష్యులుగా చేయమని చెప్పాడు దేవుడు. ఆ మాటను ఆయన మర్చిపోయాడు, చేపలు పట్టడానికే వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ప్రార్థన లేకపోవటం వలన. అందుకునే దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి ఇప్పుడు ఆయన పరలోకమునకు ఆరోహణము అవటానికి ముందుగా ఆయన ఏం చెప్పాడంటే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో మీరు పరలోకము నుంచి ఆ యొక్క పవర్, ఆ యొక్క శక్తిని మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు కూడా
ఎడతెగక ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువారు మరి చెప్పటాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో 10 రోజుల పాటు కూర్చుని ప్రార్థన చేసిన దాఖలాలు 120 మంది ఎక్కడ లేదండి. కుటుంబ ప్రార్థన యొక్క ఆవశ్యకతను, సంఘములో సంఘ సభ్యుల యొక్క ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఇది ఎంతగా చెబుతుందో మీకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు 10 రోజుల పాటు ఎడతెగక ప్రార్థన చేయటం అనేది చాలా చాలా కష్టం. గంట సేపు ఎడతెగక ఒక వ్యక్తిగత ప్రార్థన చేయలేని పరిస్థితి మంది. అలాంటిది ఒక సంఘముగా కూడుకుని అన్ని పనులను విడిచిపెట్టి, ఉద్యోగ బాధ్యతలను విడిచిపెట్టి, మరి ఆర్థిక ఇబ్బందులున్నా మరి ఆ సమయంలో వారికి ఉన్న కమిట్మెంట్స్ అన్నిటిని కూడా విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టారండి. 120 మంది ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ప్రార్థనను బట్టి ఆ తర్వాత వచ్చే శోధనలను వారు ఎదుర్కొనే పరిస్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ఈ మాటలు గ్రహించిన పేతురు ఈసారి తప్పు చేయకుండా మరి ఎన్ని రోజులైనా సరే ఆ యొక్క మేడగదిలో మేము వెయిట్ చేస్తామని ప్రార్థనలో ఉన్నారు. కరెక్ట్గా మరి 10 రోజుల తరువాత వారి మీద ఆ పెంతెకోస్తు దినము రోజున పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ప్రార్థన అనే దానికి ఆవశ్యకత ఉన్నదా? నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రార్థన లేకపోతే, ఒక చెట్టుకు నీళ్లు పోయకపోతే ఆ చెట్టు ఎట్లా ఒడిలిపోద్దో, ఆకులు ఏ విధంగా ఒడిలిపోతాయో అదే విధముగా మనకి ప్రార్థన అనేది లేకపోతే మనము ఆత్మీయ జీవితంలో మనం ఒడిలిపోయి మనము నిస్సహాయ స్థితిలో ఉంటాం. ప్రార్థన జీవితము, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది అంత అవసరము. పేతురు 45 రోజుల క్రితము ఒక చిన్న ఆడపిల్ల ముందు నుంచోలేని ఒక వ్యక్తి ఇప్పుడు 120 మంది సహోదరుల మధ్య నుంచోటానికి గల కారణం ఏంటో తెలుసా? అది ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం నీ జీవితంలో ఉంటే నీ జీవితాన్ని ఆ యొక్క కానా ఊరిలో ఏ విధముగా అయితే నీళ్లను ద్రాక్షారసముగా దేవుడు చేశాడో ఆ విధముగా నీళ్ల లాంటి నీ సాధారణ జీవితము ద్రాక్షారసము లాంటి అసాధారణ జీవితముగా, ఎక్స్ట్రా ఆర్డినరీ జీవితముగా దేవుడు మార్చటానికి సిద్ధముగా ఉన్నారనే సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనేది ఇక్కడ మన ఆవశ్యకతను చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో ప్రార్థన ఉన్నదా? అందుకనే యాకోబు అంటాడు 5వ అధ్యాయం 16వ వచనములో, నీతిమంతుని ప్రార్థన బహుబలమైనది, మీరు నా నిమిత్తము ఏది అడిగినను మీరు పొంది ఉన్నారని విశ్వాసముతో మీరు వాటిని మరి కలిగి ఉన్నామని విశ్వాసముతో మనం ఉండాలంట. 1 యోహాను 5:14 అంటున్నాడు, నా చిత్త ప్రకారం మీరు ఏది అడిగినను ఆ మాటలు, ఆ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. ఒకవేళ మనకి ప్రార్థన అనేది ఎలా చేయాలో తెలియదు. అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు 8వ అధ్యాయం 26-27 వచనాల్లో, మనం బలహీనలము, మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల ప్రార్థనను దేవుని చిత్తానుసారముగా, దేవుని సంకల్పము అనుసారముగా ఆయన మన ప్రార్థనలను ఆయనే వచ్చి మనకు సహాయం చేసి మన ప్రార్థన అంటే ఏంటి? మనం ప్రార్థనలో కూర్చుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన నాయకత్వం వహిస్తాడు నీ ప్రార్థనకు. మరి ప్రార్థన చేస్తూ ఉన్నామా? యేసు ప్రభువారు అన్నాడు విసుక్కగా ప్రార్థన చేయమన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనములో, ఆత్మలో ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ అంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభువారు చెప్పాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో, విసుక్కగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రార్థన చేయమన్నాడు. అదే యేసు ప్రభువారు పేతురింట్లో ఉన్నప్పుడు మరి పేతురు అత్తగారి యొక్క జ్వరాన్ని ఆయన నయం చేశాడు. ఆ తెల్లవారు పొద్దున పేతురు ఎదుగుతున్నాడు, ఎక్కడున్నాడు యేసు ప్రభువారిని చూస్తే ఒక దూరమున ఎక్కడ ఎవరూ లేని ప్రదేశములో ఆయన తండ్రితో సహవాసములో, పరలోకపు తండ్రితో సహవాసములో యేసు ప్రభువారు ఉండటాన్ని పేతురు చూశాడు. మరి మన జీవితంలో ప్రార్థనకు ఆవశ్యకత ఇస్తున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16-20 వచనములు, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దను అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండక పోవును గాక, అతని ఉద్యోగము వేరే ఒకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ యొక్క 16-20 వచనం వరకు కూడా మనము 2 ఆత్మీయ సత్యాలు నేర్చుకోబోతూ ఉన్నాం.
ఆల్రెడీ ఒక ఆత్మీయ సత్యాన్ని 15వ వచనంలో మనం చూసాము. ఇప్పుడు 16, 17లో 2 ఆత్మీయ సత్యాలు మనము ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఇక్కడ చూస్తే అంటున్నాడు, యోదాను గూర్చి ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా దావీదు పలికాడంట. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనములో, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా సహోదరుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడెమును ఎత్తెను అన్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. కానీ దావీదు ఈ మాట ఎందుకు రాశాడంటే, అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు, చంపాలని ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు, దావీదు తర్వాత అబ్షాలోము రాజుగా ఎన్నిక చేయబడాలని చెప్పి ఆయన ఎంతో కోరికతో ఉన్నప్పుడు, ఆ సమయములో అహీతోపేలు అనే మరి ఎ మ్యాన్ విత్ ఎ విజ్డమ్, జ్ఞానము కలిగిన ఆ వ్యక్తి దావీదును విడిచిపెట్టాడు, అబ్షాలోము చెంతకు చేరాడు. ఎవరు? ఈ జ్ఞానము కలిగిన అహీతోపేలు అనే అడ్వైజర్. ఆ సమయంలో దావీదు ఈ మాటలు రాశాడు. అయితే ఇది ప్రొఫెసీ, ఇది ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా లిఖింపచేశాడు. యూదా మిగతా శిష్యులకు వాళ్ళు కీర్తనల గ్రంథము అనేక మార్లు చదివి ఉండవచ్చు. అయితే ఆ చదివిన దాన్ని మరి ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు, ఆ యొక్క దానిలో దాగి ఉన్న అర్థము వారికి అర్థము కాలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయములో అక్కడ యేసు ప్రభువారు, పేతురు మరి యూదా అందరి శిష్యుల యొక్క కాళ్ళు కడిగారు. యోహాను 13:21 నుంచి చదువుతున్నాను. 21. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 22వ వచనం, ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అయితే అక్కడ దేవుడు ఇండైరెక్ట్గా చెప్పాడు 26వ వచనంలో. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడంట. ఇచ్చినప్పటికీ కూడా వారికి ఆ గ్రహింపు లేకుండా పోయింది. ఎప్పుడైతే ఆ ముక్క ఇచ్చాడో 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యూదా ఇస్కరియోతులోకి సాతానుడు ప్రవేశించాడంట. ఎప్పుడైతే ఈ యొక్క రొట్టె కార్యక్రమం జరిగిందో సాతానుడు ప్రవేశించాడు. వీరికి ఆ గ్రహింపు లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారు పరిశుద్ధాత్మతో నింపబడలేకపోవటాన్ని బట్టి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో ఆత్మ సంబంధమైన విషయాలను మనము గ్రహిస్తాము. చదవండి 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనములో మనకి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాశాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అంటున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అంట సత్యమును మనకు తెలియచేస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకము. అయితే వారిలో ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా రాలేదు కాబట్టి వారు దేవుడు చెప్పిన ఆత్మీయ సంగతులను వారు మరి గ్రహింపలేకపోయారు. మీరు అందరూ అనుకోవచ్చు, మరి దేవుడు అంటున్నాడు 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనములో, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మరి అన్నప్పుడు మరి యూదా ఇస్కరియోతుకి దేవుడు మరి అవకాశం ఇచ్చాడా? ఎస్, అవకాశం ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు, ఏమన్నాడు? ఆ రొట్టె మొక్క ఇచ్చి యూదా ఇస్కరియోతు నోట్లో పెట్టిన తర్వాత, ఇలాంటి వ్యక్తి తల్లి గర్భమున పుట్టకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పాడు. అక్కడ యూదా ఇస్కరియోతు ఉన్నప్పుడే ఈ మాటలు చెప్పినప్పుడు యూదా ఇస్కరియోతు మరి ఆ మాటలు పట్టించుకోలేదు. దేవుడు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు యూదా ఇస్కరియోతుకి.
వాడు పుట్టకుండా ఉంటే మేలన్నాడు. మరి ఆ మాటలను పెడచెవిని పెట్టాడు. 30 వెండి నాణాలకి మరి యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అమ్మివేశాడు. రెండవ సత్యం ఏమిటంటే, మనము ఆత్మతో నింపబడకుండా దేవుని లేఖనాల యొద్దకు వెళితే ఆ లేఖనాల యొక్క సారాంశము, ఆ లేఖనములో దాగి ఉన్న సత్యము, ఆ లేఖనముల ప్రత్యక్షత మనకి అర్థము కాదు. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళలో నివసింపలేదు కాబట్టి, ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను పైకి వెళ్ళిన తరువాతే మీకు ఆదరణకర్తను యోహాను సువార్త 16వ అధ్యాయంలో పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తాడు, మిమ్మల్ని సత్యములో నుంచి సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు. వారు అభిషేకమును పొందలేదు కాబట్టి ఆ యొక్క దేవుడు చెప్తున్న మాటల్లో ఉన్న ప్రత్యక్షతను, సత్యాన్ని గ్రహించలేకపోయారు. మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, మనము ఆదరణకర్త మనకు లేకపోతే, మనం వాక్యం చదివినప్పటికీ కూడా మనకి వాక్యములో ఉన్న సత్యము, ప్రత్యక్షత అర్థము కాదు. మూడవది అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడినది. ఎవరి ఉద్యోగం ఎవరు తీసుకున్నారు? ఈ యొక్క యూదా దేవుడు ఒక ఉద్యోగమునిచ్చాడు, అంటే ఒక తలాంతునిచ్చాడు. ఆయన అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా మరి అనేక మందికి మరి సువార్తను బలమైన అపోస్తులుడుగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తం. ఆ ఉద్యోగము ఆయన తిరస్కరించాడు. యూదా మరి 30 వెండి నాణాలకి యేసు ప్రభువారిని అమ్మివేశాడు కాబట్టి, తిరస్కరించాడు కాబట్టి ఆయన ఉద్యోగము, బైబిల్ పండితులు అంటారు, అపోస్తలుడైన పౌలుకి ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు అంటారు. యూదా ఇస్కరియోతు మరి అంత డబ్బును ఆయన మేనేజ్ చేసేవాడు. మాథ్యూ ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు అధికారి, ఆయనకి ఇవ్వలేదే, ఈయనకే ఇచ్చాడు. అంటే ఎంత జ్ఞానం చూడండి. యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి జ్ఞానమైన వ్యక్తి. అలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి డబ్బును చూసి, ఆ డబ్బు మీద ఆశ కలిగి, అత్యాశను బట్టి, ధనాశ సమస్తం కీడునకు మూలమంట. ఆ విధముగా ఈ యొక్క యూదా చచ్చిపోయిన తర్వాత ఆయన ఉద్యోగాన్ని అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. ఆ మాట ఎక్కడ ఉంది? కీర్తనల గ్రంథము 109:8. వాని జీవిత దినములు కొద్దివి అగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. ఈ ఉద్యోగాన్ని అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఇచ్చాడు అని బైబిల్ పండితులు అంటారు. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథములో గెహాజీ అనే వ్యక్తి ఆ డబ్బుకు ఆశపడి, నయమాను యొక్క డబ్బుకు, ఆ యొక్క దుస్తులకు, ఆ యొక్క బంగారము, వెండి అన్నిటికీ ఆశపడి అక్కడికి వెళ్ళాడు కాబట్టి నయమాను నుంచి అని తీసుకున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నీతో పాటు నా ఆత్మ రాలేదా అన్నాడు. దాన్ని బట్టి ఆయన కుష్టు వ్యాధిని పొందాడు. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహాజీ, అంతటి ప్రవక్త కావలసిన గెహాజీ ఆ డబ్బు ఆశను బట్టి దేవుని యొక్క ఉద్యోగాన్ని గెహాజీ కోల్పోయాడు. అదే విధముగా ఏలీ కుమారులు ఏలీ తర్వాత ప్రవక్తలుగా ఎంచబడాలి. కానీ వారి యొక్క జీవితాన్ని బట్టి, ఆ దేవాలయంలో వారు చేసిన పనులను బట్టి మరి దేవుడు ఏలీ యొక్క హై ప్రీస్ట్ ఉద్యోగాన్ని సమూయేలుకి ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా యవనస్తుడైన ఆ యొక్క ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభువును వచ్చి అడిగాడు, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలని అడిగితే, నీకున్న ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మి బీదలకు పంచిపెట్టు, అప్పుడు నన్ను వెంబడించు, పరలోకములో నీ ఆస్తిని దాచుకుంటావని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు తనకున్న ఆస్తిని బట్టి తన మనసు నొచ్చుకుని యేసు ప్రభువారి నుంచి ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయాడు. అపోస్తులు అనే ఆ ఉద్యోగాన్ని ఆ యొక్క ధనవంతుడైన యవనస్తుడు పొందలేకపోయాడు. మనము కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన ఆయన యొక్క కాలింగ్ మన పట్ల ఏమున్నదో మనం గ్రహించకుండా వెళితే, దేవుడు మనకి ఆత్మీయంగా ఎలాంటి బాధ్యతలు సంఘములో ఇస్తున్నాడో మనం గ్రహించకుండా ఉంటే, దాని ద్వారా ఆత్మీయంగా అనేక మేలులను, ఆత్మీయంగా అభివృద్ధిని మనం పొందలేము అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చకపోతే నీ ఉద్యోగాన్ని ఇంకొకరికి ఇస్తాడు. సంఘములో దేవుడి మాటలు దీవించును గాక.